కొన్ని హిట్ ఎన్నో ఫట్ తీసిన సినిమాల కంటే వివాదాలతోనే ఆయన పాపులర్. ఎవరేమనుకున్నా డోంట్ కేర్. దాచుకోవడానికి సీక్రెట్లేం ఉండవు. ఇండస్ట్రీ పైన కామెంట్స్ చేసినా పొలిటికల్ పంచ్ వేసినా వర్మ స్టైలే వేరు. మనకెందుకులే అనుకునే రకం కాదు. అన్నిట్లో వెళ్ళిపెడతారు, అన్నింటినీ గెలుకుతారు. అందుకే ఇంతమంది డైరెక్టర్లున్నా టాలీవుడ్ టు బాలీవుడ్, క్రిటిక్స్ టు పాలిటిక్స్ వర్మ అంత ఫేమస్. ఆర్ అంటే రచ్చ, జి అంటే గొడవ, వి అంటే వివాదం, ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మే. కానీ ఆయన వివాదాల జీవి. ప్రపంచంలో ఆయన ఒకడు కాదు, ఆయనదే ఓ ప్రత్యేక ప్రపంచం. నేను అదే టైప్ అని రొమ్ము విరుచుకుని గర్వంగా చెప్పుకునే అదో రకం శాల్తీ. బాక్సాఫీస్ ని బద్దలు కొట్టిన సినిమాలు తీసినా, ఎప్పుడొచ్చిపోయాయో కూడా ఎవరికీ తెలియని సినిమాలు తెరకెక్కించినా ఆయనెప్పుడూ వార్తల్లోనే. ఎవరేమనుకుంటారు అనే మొహమాటం లేదు, బాగుండదేమో అనే ఆలోచన అస్సలుండదు. తానేమనుకున్నా బోల్డ్ గా చెప్పేస్తుంటారంతే. కొన్నాళ్ళ నుంచి అందరి నోట ఆయన పేరే. మళ్ళీ ఏదన్నా సినిమా అనౌన్స్ చేశారనో, మరో చిలిపి పని ఏదన్నా చేశారనో కాదు, వివాదాలకు కేర్ ఆఫ్ గా ఉన్న ఆర్జీవి పోలీస్ కేసుల్లో ఇరుక్కున్నారు. ఎవడైతే నాకేంటి అని తలెగరేసే డైరెక్టర్ చిక్కుల్లో పడ్డారు. ఆర్జీవికి ఇలాంటివేం కొత్తేం కాదు. ఇండస్ట్రీలోనే కాదు, ఇండస్ట్రీ బయట కూడా ఆయన చుట్టూ ఎప్పుడూ వివాదాలే. ఏ మనిషికైనా వ్యక్తిగత జీవితం అనేది ఒకటి ఉంటుంది, అది 4 గోడల మధ్య ఉంటుంది. కానీ వర్మకి అలాంటి అడ్డుగోడలేం ఉండవు. ఏదైనా పబ్లిక్కే. ప్రపంచమంతా ఎలా చూస్తుందో గాని వర్మ తన కళ్ళతో చూసే ప్రపంచం వేరు. ఆయనది అదో ప్రపంచం. బంధాలు, అనుబంధాలు, నీతి నియమాలు లాంటి పదాలకు ఆయన దగ్గర అద్దాలే వేరు. ఇంటర్వ్యూల్లో కన్నుగీడుతుంటారు, కాళ్ళు పట్టుకుంటారు, చెంపపై కొట్టించుకుంటారు. వర్మ సీన్లో ఉంటే అడల్ట్స్ ఓన్లీ కంటెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇండస్ట్రీకే పరిమితం కాలేదాయన. టాలీవుడ్కే గిరిగీసుకునే డైరెక్టర్ కాదాయన. బాలీవుడ్ టు హాలీవుడ్, గాసిప్స్ టు పాలిటిక్స్, ఏవైనా అందులో తన పాత్ర ఉంటేనే వర్మకో సంతృప్తి. తప్పు చేయకపోతే డైరెక్ట్గా వెళ్ళి ఎందుకు మనం కౌంటర్ చేయలేకపోతున్నాం? ఒక వెళ్ళి కౌంటర్ చేస్తే అయిపోతుంది కదా. మరి కౌంటర్ చేయకుండా ఇప్పుడు ఆయన సినిమాలన్నీ కాంట్రవర్షలే. ఆయన మొత్తం టోటల్గా నిజస్వరూపం కూడా కాంట్రవర్షలే ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మీద కొంతమందికి అభిమానం ఉంది, కొంతమందికి వ్యతిరేకం ఉంది. మహేష్ బాబు నుండి రజనీకాంత్ దాకా, స్టార్ హీరోయిన్ నుంచి సన్నీ లియోన్ వరకు ఎవరిని ఎప్పుడు ఎక్కడ టచ్ చేస్తాడో వన్ అండ్ ఓన్లీ వర్మకే తెలుసు. కొన్ని వింతగా అనిపించినా అన్నది వర్మ కదా అని సరిపెట్టుకోవాల్సిందే. సన్నీ లియోన్ కంటే 10 టైమ్స్ సెక్సీగా ఉంటారట మహేష్ బాబు. అది పొగత్తే అయినా ఒకప్పటి పోర్న్ స్టార్తో పోలికేంటో. రజనీ ఛాతీ గురించి కొచ్చాడియన్ సినిమా టైంలో వర్మ చేసిన కామెంట్స్ చాలా మందికి చిరాకు పెట్టించాయి. దుల్కర్ సల్మాన్ ని తండ్రితో పోల్చడం వరకు ఓకే, కానీ దుల్కర్ ముందు మమ్ముట్టిని జూనియర్ ఆర్టిస్ట్ అనేసారు ఆయన. మమ్ముట్టికిచ్చిన అవార్డులు వెనక్కి తీసుకుని కొడుక్కివ్వాలి అంటారు ఈ కాంట్రవర్సీ డైరెక్టర్. సంపూని పొగడాలంటే సూపర్ స్టార్స్ ని తిట్టాల్సిన అవసరం ఉందా అంటే వర్మకి అందులోనే కిక్. సంపు ది ఓన్లీ హీరో, రియల్ హీరో అంటూ అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి కంటే సంపు బెటర్ అని ట్విట్టర్లో వర్మ చేసిన పోస్ట్ అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. టెంపర్లో తారక్ లుక్ ని చూస్తుంటే సీనియర్ ఎన్టీఆర్ కూడా సరిపోడంటూ మరో వివాదాస్పద వ్యాఖ్య చేసింది నన్ అదర్ దాన్ వర్మనే. పవన్ కళ్యాణ్ కన్నా ఆయన తనయుడు అకీరా నందన్ 127 రెట్లు బెటర్ అంటూ కితాబిచ్చింది కూడా ఆర్జీవీనే. పుష్ప ట్రైలర్ ని ట్విట్టర్లో షేర్ చేస్తూ అల్లు అర్జున్ మాత్రమే సూపర్ స్టార్ అని పొగిడేశారు వర్మ. అక్కడితో ఆగకుండా చిరంజీవి, రజనీకాంత్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వారు ఇలాంటి పాత్రలు చేయగలరా అని వారిని ట్యాగ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన గురించి ఎవరేమనుకున్నా వర్మ డోంట్ కేర్. ఈ ప్రపంచంతో సంబంధం లేదన్నట్టే ఉంటుంది ఆయన ఫిలాసఫీ. చాలా మంది తమకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చరు. స్పందించాల్సిన అవసరం వస్తే బ్యాలెన్స్డ్ గా మాట్లాడతారు. ఆర్జీవీకి అలాంటి మొహమాటాలు ఏమీ లేవు. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో, చివరికి ప్రపంచంలో ఎవరి గురించి ఏమైనా మాట్లాడేస్తారు. ఈ మధ్య రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో కూడా అలానే రియాక్ట్ అయ్యారు. డబ్బుతోనే ఈ మ్యాటర్ సెటిల్ అవుతుందంటూ చెప్పేశారు వర్మ. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేది మాత్రం అసంభవం అని ముందే తేల్చేశారు. దాచుకునేదేం ఉండదు. బెడ్రూమ్ విషయాలను కూడా పూసగుచ్చినట్లు షేర్ చేసుకునే బోల్డ్ మనిషి రామ్ గోపాల్ వర్మ. బయటికి పెద్దగా చెప్పుకోవడానికి ఎవరో పెద్దగా ఇష్టపడని అంశాలు కూడా చర్చకు పెట్టడం, తన అభిప్రాయాలు షేర్ చేసుకోవడం ఆయనకే సాధ్యం.
ఎవరిలో ఉండే అట్రాక్షన్ వారిలో ఉంటుందంటూ లోపలుంచుకోవాల్సిన ఇంట్రెస్టుల్ని కూడా పబ్లిక్ ఇష్యూగా మార్చగలిగేది ఆయనొక్కడే. మగ ఆడ మనస్తత్వాలను అనుభవసారంతో కాచి వడబోశారు కాబట్టి ఆ అంశం ప్రస్తావనకు వస్తే డీప్ గా వెళ్లిపోయి పెద్దలకి మాత్రమే ఇలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంటారు మిస్టర్ ఆర్జీవి. తన రొమాంటిక్ లైఫ్ గురించి చెబుతూ పడగ్గది విషయాలు కూడా పచ్చిగా చెప్పేస్తారు వివాదాల డైరెక్టర్ వర్మ. వర్మకు శ్రీదేవి అంటే ఎంతో పిచ్చి. తనే ఎన్నోసార్లు చెప్పుకున్నాడా మాట. అలనాటి హీరోయిన్ ని ఆరాధ్య దేవతగా కొలిచేవాడు. అయితే ఆమె అందచందాలను వర్ణించే క్రమంలో తనకి నచ్చిందేంటో బయట పెట్టేసుకున్నారు. ఐశ్వర్యరాయ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆమెకు మెసేజ్ పెట్టారు వర్మ. స్వయంగా తనే ఈ విషయాన్ని చెప్పారు. అందమైన అమ్మాయికి ఆ పరిస్థితి వస్తే తట్టుకోలేనంటూ పైత్యాన్ని బయట పెట్టుకున్న ఘన చరిత్ర వర్మది. నటనే బెంచ్ మార్క్ అయితే స్మితా పాటిల్ టాప్ యాక్టర్ అయ్యేదన్న కామెంట్ కూడా ఆయన అకౌంట్లోనే. ఆ మధ్య ఆర్యానా, ఆశూ రెడ్డి లాంటి వారితో ఆయన వీడియోలు సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. వర్మతో ఫోటోలు దిగాకే కొందరు సెలబ్రిటీలుగా పాపులర్ అయ్యారంటే ఎంత తేడా అయినా ఆ డైరెక్టర్ కున్న క్రేజ్ అలాంటిది. మరి సినిమా వాళ్ళనే కాదు, రాజకీయ నాయకుల్ని వదిలిపెట్టలేదు రామ్ గోపాల్ వర్మ. గుడివాడలో క్యాసినో వివాద సమయంలో వర్మ ట్వీట్ సంచలనం. ఎన్టీఆర్ పర్యవేక్షణలో 1977లోనే క్యాసినో మొదలైందంటూ యమగోళ సినిమాలో జయమాలిని పాటని ప్రస్తావించారు ఆర్జీవి. గుడివాడని లండన్, లాస్ వెగాస్, పారిస్ సరసన ఉంచేందుకు ప్రయత్నిస్తున్న నాయకుడిని మెచ్చుకోవాల్సింది పోయి విమర్శలెందుకు అంటూ సెటైరికల్ కామెంట్స్ తో రచ్చ చేశారు రామ్ గోపాల్ వర్మ. గాంధీ వంశం 1947లో నెహ్రూతో పుట్టి 2014లో రాహుల్ రూపంలో అంతమైంది అంటూ ఫేస్బుక్ లో కామెంట్ చేసిన ఘన చరిత్రుడు వర్మ. స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ అనుసరించిన విధానాలపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వర్మ. మన్మోహన్ సింగ్ స్థానంలో మోదీ 10 ఏళ్ల ముందే ప్రధాని అయి ఉంటే పౌరుడిగా నా జీవితం ఇంకా మెరుగ్గా ఉండేదంటూ తిట్టారో పొగిడారో తెలియని కామెంట్ ని వర్మ కాక ఇంకెవరు చేయగలరు? కేసీఆర్ లో భగవంతుడి అవతారాన్ని చూసుకుంటున్నామని చాలా మంది అమ్మాయిలు తనతో చెప్పినట్టు ఓసారి సంచలన ట్వీట్ చేశారు వర్మ. ముంబైలో ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య వెనక కోణాన్ని, ఎవరి హస్తం ఉందనే విషయాన్ని అపరాధ పరిశోధకుడిలా ట్వీట్ చేశారు వర్మ. ఈ కథనెవరైనా రాస్తే మంచి హిట్ సినిమా అవుతుందని ముచ్చటపడ్డారు కొన్ని బయోపిక్లతో బెదరగొట్టిన వర్మ. టాలీవుడ్ టు బాలీవుడ్ వర్మ అంటే ఒకప్పుడు బ్రాండ్. కానీ ఇప్పుడు ఆయన ఏ సినిమాలు ఎందుకు తీస్తున్నారో సినీ పండితులకే అర్థం కావటం లేదు. 5 ఏళ్ల క్రితం గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ మూవీని తెరకెక్కించారు. వివాదాలతో పాటు లీగల్ గా సమస్యలు రావడంతో కాన్సెప్ట్ మాత్రమే తనదంటూ యూటర్న్ తీసుకున్నారు. భారతీయ చట్టాలు ఉల్లంఘించలేదని వాదించారు. ఆ సినిమా విషయంలో బుక్ అవుతారనుకున్న చివరికి బాల్ బచ్చిగయ్య వర్మ. ఇప్పుడు సారీ అంటూ మరో కళాఖండాన్ని తెరకెక్కించారు సెన్సేషనల్ డైరెక్టర్. డబ్బులు వస్తున్నాయనే దాని మీద మెయిన్ కాన్సెప్ట్కి వెళ్ళిపోవటం. వర్మ గారు అయితే ఈ మధ్యన కొన్ని సినిమాలు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఉన్నాయి. బట్ ఎందుకంటే ద బెస్ట్ డైరెక్టర్ ఆయన మంచి కాన్సెప్ట్లు కొత్తవి సమాజానికి అందించారు. తర్వాత ఈ వివాదాస్పదమైన మరి కొన్ని సినిమాలని ఆయన కూడా రిలైజ్ అవుతున్నారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను మంచి సినిమాలు తీసుకుంటే బెటర్ కదా, ఎందుకంటే పెద్ద డైరెక్టర్ అయినా ఇలాంటి కించిపరచటాలు లేకపోతే ఇంకోటి చేయటాలు మరి ఏ సందర్భంలో జరిగినా అవి తప్పే. సినీ ఇండస్ట్రీకి పొలిటికల్ సెటైర్లకే పరిమితం అయితే పాపులారిటీ తగ్గిపోతుందేమో అని చివరికి దేవుళ్ల మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో అందరికీ టార్గెట్ అయ్యారు వర్మ. లక్ష్మీదేవి, సరస్వతీదేవి పైన ఓ ఇంటర్వ్యూలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీదేవికి ముఖేష్ అంబానీకి మధ్య ఒప్పందం ఏమైనా ఉందా అని ప్రపంచంలో ఎవరైనా ప్రశ్నిస్తారా? ఒక్క వర్మ తప్ప. మైసమ్మ దేవతకు విస్కీ తాగించినట్టు పెట్టిన పోస్ట్ కూడా రచ్చరేపింది. ఉత్తరాంధ్రని హుదూద్ తుఫాన్ అతలాకుతలం చేసినప్పుడు కూడా దేవుళ్ల మీద వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బాధితులు పూజలు పునస్కారాలు చేస్తున్నారు, అసలు వాళ్ళకి పరిస్థితి కల్పించిందే దేవుడు గదా, ఆయనకే ప్రార్థనలు చేయటం ఏంటన్నది వర్మ లాజిక్. వినాయక చవితి రోజున ఇది గణేశుడి పుట్టినరోజా, తండ్రి ఆయన తల నరికిన రోజా అంటూ చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ కేసులు నమోదయ్యాయి. అప్పుడు జీవితంలో మొదటిసారి సారీ చెప్పారు ఆర్జీవి. గాడిద కూడా సింహం అనుకుంటుంది అంటూ ఆ మధ్య ఆయన చేసిన ట్వీట్ పలానా ఆయన్ను ఉద్దేశించి అని ఎవరికి వారు ఊహించేసుకున్నారు. చివరికి ఇంట్లో వాళ్లను కూడా వదిలిపెట్టలేదు వర్మ. తన కూతురు అల్లుడు హాయిగా సరదాగా ఉంటే బోర్ కొడుతోందని, వాళ్ళు విడిపోతే తనకి సినిమా కథ దొరుకుతుందని కామెంట్ చేశారు. ఇంతకంటే ఏమన్నా కావాలా? వర్మకి తన మన తేడాలేం ఉండవు అనేందుకు. బయోపిక్స్ తీయొచ్చు, కళాఖండాలు ఎన్నైనా సృష్టించొచ్చు, కానీ పాలిటిక్స్ తో గేమ్ ఆడితే రోకట్లో తలపెట్టినట్లే. రిస్క్ లేకపోతే కిక్కే ఉందనుకున్నారో ఏమో, అదే పని చేశారు వివాదాల వర్మ.
సినిమాలతో ఆగకుండా పర్సనల్ గా కూడా కొంతమందిని టార్గెట్ చేశారు. వడ్డీతో సహా తిరిగిచ్చేందుకు బాధితులు రెడీ అయ్యారు. భయం అనేది బ్లడ్ లోనే లేదనే వర్మ ఇప్పుడు ఎక్కడున్నారు? పోలీసులు ఇంటి దాకా వచ్చినా బయటకు ఎందుకు రాలేకపోతున్నారు? వర్మ కేసులో నెక్స్ట్ ట్విస్ట్ ఏంటి? డైరెక్టర్ మిస్సింగ్, పోలీసుల సర్చింగ్, వర్మ వ్యూహం ఏంటి? రామ్ గోపాల్ వర్మ సినిమాల్లానే ఆయనపై కేసు కూడా ఊహించని ట్విస్టులతో మలుపులు తిరుగుతోంది. ఏం తీసినా, ఏ కామెంట్ చేసినా ఇన్నాళ్లు అడిగిన వాళ్ళు లేరు. కానీ క్లాప్లు కొడుతున్నా, ఫ్లాప్లు మూట కట్టుకుంటున్న వర్మకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చిపడింది. ఏపీలో ఎన్నికల ముందు ఆయన కామెంట్స్ పై ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి. నోటీసులు పంపడమే కాదు, ఏకంగా ఇంటి దాకా వచ్చేశారు ఏపీ పోలీసులు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను కించపరిచే విధంగా సోషల్ మీడియా వేదికగా వర్మ అనుచిత పోస్టులు చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు. సోమవారం వర్మ ఒంగోలు రూరల్ పిఎస్ లో విచారణకు వెళ్లాల్సింది. అయితే రెండోసారి కూడా వర్మ విచారణకు డుమ్మా కొట్టడాన్ని ఏపీ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వర్చువల్ గా విచారణకు సిద్ధమని లాయర్ ద్వారా చెప్పించినా పోలీసులు ఒప్పుకోలేదు. వర్మ ఇంట్లో దొరకలేదు, అవుట్డోర్ లో కూడా కనిపించలేదు. ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్. దీంతో ఆపరేషన్ వర్మ స్టార్ట్ అయింది. ఆర్జీవీ డెన్ లో లేకపోవడంతో ఆయన ఉన్నారనే అనుమానం వచ్చిన చోటల్లా పోలీస్ బృందాల సర్చ్ కొనసాగుతోంది. శంషాబాద్, షాద్ నగర్ పరిసర ఫామ్ హౌజుల్లో పోలీసులు గాలిస్తున్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్న వర్మ సోషల్ మీడియా అకౌంట్లు వాడుతున్నట్టుగా గుర్తించారు. వాటి లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసే ప్రయత్నాల్లో పడ్డారు ఏపీ పోలీసులు. కోయంబత్తూరులో లూసిఫర్ 2 మూవీ షూటింగ్ లో ఉన్నారనే సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందాలు అక్కడికి బయలుదేరి వెళ్లాయి. వర్మపై మద్దిపాడుతో పాటు అనకాపల్లి జిల్లా రావికమతం, గుంటూరుతో పాటు మరికొన్ని చోట్ల కూడా కేసులు నమోదయ్యాయి. రామ్ గోపాల్ వర్మపై నవంబర్ 10న మద్దిపాడు పిఎస్ లో టీడీపీ నేత కేసు పెట్టారు. దీంతో ఈ నెల 19న ఒంగోలు రూరల్ పిఎస్ లో విచారణకు రావాలని 41A నోటీసులు ఇచ్చారు. వర్మ వారం రోజులు గడువు కోరటంతో నవంబర్ 20న రెండోసారి నోటీసులు ఇచ్చారు. 25న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. విచారణకు రాకుంటే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(6) కింద అరెస్టు తప్పదన్న వర్మ ముఖం చాటేశారు. ఈ క్వాష్ పిటిషన్ ని న్యాయస్థానం కొట్టేయటంతో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు రామ్ గోపాల్ వర్మ. సినిమా ఇండస్ట్రీలో ఎన్ని వివాదాస్పద ట్వీట్లు చేసినా ఇన్నాళ్లు సేఫ్ జోన్ లోనే ఉన్నారు వర్మ. కానీ కొన్నాళ్లుగా ఆయన పాలిటిక్స్ పై ఫోకస్ పెంచారు. కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉన్నారన్న అభిప్రాయం బలపడేలా చేశారు. వ్యూహం సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, నారా లోకేష్, బ్రాహ్మణిలతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే తాను ఎవరి పరువుకి భంగం కలిగించేలా పోస్టులు పెట్టలేదంటూ బెయిల్ పిటిషన్ వేశారాయన. పోలీసులు తనని అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని భయపడుతున్నారు. డైరెక్టర్ వర్మపై కేసు విషయంలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది. సెన్సార్ బోర్డుకు పోయింది. సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది. అప్రూవల్ వచ్చినాకనే రిలీజ్ చేసినాడు. సో మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ చేసిన సినిమాకులో ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద కేసులు పెడితే, ఆయన నువ్వు పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే, ఆయన నువ్వు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది? సెన్సార్ బోర్డులు ఎందుకున్నాయి? వ్యూహం సినిమాతో చిక్కుల్లో పడ్డారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఏపీ రాజకీయాలు, వైఎస్ జగన్ ప్రస్థానంపై తెరకెక్కించిన ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఆర్జీవీనే. ఆ సినిమా విడుదలను ఆపాలని టీడీపీ కోర్టుకెక్కింది. మొదట సెన్సార్ నిరాకరించిన వర్మ టీం న్యాయ పోరాటం తర్వాత వ్యూహం సినిమా రిలీజ్ అయింది. అప్పటి నుంచే వర్మపై ఆగ్రహంతో ఉన్నారు టీడీపీ నేతలు. టీడీపీని డ్యామేజ్ చేసేలా, మరీ ముఖ్యంగా పార్టీ అగ్రనేతల ఇమేజ్ ని దెబ్బతీసేలా ఆర్జీవీ తీసిన సినిమాలు, సోషల్ మీడియా ట్వీట్స్ పై టీడీపీ శ్రేణులు ఎప్పటి నుంచో ఆగ్రహంతో ఉన్నాయి. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే వర్మ మరోసారి నోరెత్తకుండా చేయాలన్న పట్టుదలతో ఉన్నారు.
ఈ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆ గవర్నమెంట్ ఉన్నా కూడా మనం ఇష్యూస్ బేస్డే మాట్లాడాలి తప్ప మనం అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుందో అనేది మన సోషల్ మీడియాలో మన అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుణపాఠంగా ఉండాలి. కాలేజీ ఎగ్గొట్టి విజయవాడ వీధుల్లో బలాదూర్గా తిరిగేవారు వర్మ. మొదటి నుంచి నేనింతే అంటూ తన గురించి తానే చెప్పుకున్నారు. ఈ విషయం తాను మారాలనుకున్నప్పుడే మారుతారు, ఎవరు చెప్పినా వినరు, ఈ జన్మకు తనంతే. వర్మ గురించి ఆయన కన్నతల్లి అభిప్రాయం ఇది. జైలుకెళ్లాల్సి వస్తే ఆ అనుభవంపై కూడా సినిమా తీస్తా అనే రకం వర్మ. అరెస్ట్ దాకా వెళితే వర్మ కేసుల సిరీస్ ఎలా ఉంటుందన్నదే ఇప్పుడందరికీ ఆసక్తికరం.